హాయ్ అండి. షాకింగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి. ఏం లేదు, మీరు ఆల్రెడీ చూస్తారు. సాటర్డే అనగానే ఏంటిది, ఎవరు ఎలిమినేషన్ అవుతారని అందరూ ఆతృతకు ఎదురు చూస్తారు కదా. ఇందులో ఎలిమినేషన్ అప్డేట్స్ మనకు వచ్చింది. ఎలిమినేషన్ ఫస్ట్ వచ్చేసి డబల్ ఎలిమినేషన్ అనుకున్నారు. డబల్ ఎలిమినేషన్లో ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసి మన సుమన్ శెట్టి గారు అనుకున్నారు. సుమన్ శెట్టి గారికి మొన్న పడినటువంటి ఎపిసోడ్ ఉంది కదా, మొన్న ఏం పడింది, మన ఇది తనుజతోటి ఒకటి ఫిజికల్ టాస్క్ పడింది కదా. ఆ టాస్క్లో సింపతి వర్కౌట్ అయింది. యాక్చువల్గా చూసినట్లయితే సుమన్ శెట్టి గారు ఈ వారం మొత్తం డేంజర్ జోన్లో కొనసాగిండు. ఎప్పుడైతే తనుజతో టాస్క్ ఆడింది కదా, తనుజాను సుమన్ శెట్టి గారు ఆ 1.5 అవరు అది బకెట్ వాటర్ మోసిరు కదా, పైన డ్రమ్లో వాటర్ మోసిరు కదా, ఆ టాస్క్ తోటి సుమన్ శెట్టి గారికి సింపతి వర్కౌట్ అయ్యి డేంజర్ జోన్లో నుంచి కొంచెం సేఫ్ జోన్లోకి వచ్చిర్రు. సుమన్ శెట్టి గారి కంటే పైన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు కిందికి రావడం జరిగింది. వాళ్ళు ఎవరని చూసినట్లయితే రీతు చౌదరి ఎలిమినేటెడ్ అనేది జరిగింది. ఈరోజు హౌస్ నుంచి రీతు చౌదరి వెళ్ళిపోవడం జరిగింది. రీతు చౌదరి ఎలిమినేషన్ జరిగిపోయింది. ఆల్రెడీ రీతు చౌదరి ఫ్యాన్స్కి ఇది బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీతు చౌదరి ఒక స్ట్రాంగెస్ట్ కంటెస్టెంటే, కానీ ఈమెలో చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్లు ఏంటిదంటే కన్నింగ్ గేమ్ ఆడడము. ఈ అమ్మాయి గెలవడం కోసము అవతలను తొక్కుకుంటే వెళ్ళాలనే ఉద్దేశం ఈ అమ్మాయిలో ఉంటుంది. వాంటెడ్గా చేస్తుందా ఏది, లేకపోతే తెలియకుండా జరుగుతుందా అని మనం ఆలోచించినట్లయితే కొన్ని వాంటెడ్గా చేస్తుంది, కొన్ని తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఈ అమ్మాయి తెలియకుండానే చేసేస్తుంటుంది. కాబట్టి ఇది ఆడియన్స్ కూడా తీసుకోలేకపోయి సుమన్ శెట్టి గారికి సింపతి వర్కౌట్ అవ్వడం వల్ల సింపతితోటి సుమన్ శెట్టి గారికి ఓటింగ్ పెరగడము. ఈమె టెక్కున డేంజర్ జోన్లో అంటే వీళ్ళిద్దరికి 1% డిఫరెంటే ఉండేది. సుమన్ శెట్టి గారికి రీతుకు ఇద్దరికి మధ్య 1% ఉండేది. ఫస్ట్ అయితే తనుజ సేఫ్, ఎందుకంటే తనుజ టాప్లో ఉంది. ఆమెకు దరిదాపులో కూడా వీళ్ళు మిగతా నలుగురు లేరు. తనుజ సేఫ్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే డెమాన్ పవన్ ఉన్నాడు. మీరందరూ కలిసి సంజన గారు ఉంది అంటారు, కానీ డెమాన్ పవన్కి ఓటింగ్ పెరిగింది, ఓటింగ్ పడుతుంది కూడా డెమాన్ పవన్కి. డెమాన్ పవన్ తనుజ తర్వాత డెమాన్ పవనే ఉంది. దాని తర్వాత డెమాన్ పవన్ తర్వాత సంజన గారు ఉన్నారు. సంజన గారి తర్వాత భరణి గారు ఉన్నారు. భరణి గారికి సుమన్ శెట్టి గారికి కొంచెం డిఫరెంటే ఉంది. భరణి గారు ఉన్నారు. ఒక డబల్ ఎలిమినేషన్ పెడితే ఈరోజు సుమన్ శెట్టి రీతు చౌదరి ఇద్దరు ఎలిమినేషన్ అవ్వాల్సిందే. డబల్ ఎలిమినేషన్ పెడదామని ప్లాన్ వేసారు. మధ్యలో 2 వారాలు ఉంది కదా, మళ్ళీ ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది. నాకు తెలిసి పోస్ట్ పోన్ చేస్తే నెక్స్ట్ వీక్లో సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా ఎలిమినేషన్ అవుతాడు. భరణి గారును మన ఎవరు సంజన గారు వీళ్ళిద్దరు కలిసి టాప్ 5 అంటే టాప్ 6 పెట్టబోతున్నారు కదా. ఈ సీజన్లో టాప్ 6 అవుతుంది. టాప్ 6లోకి అడిగి పెట్టబోతున్నారు. సంజన గారు కూడా విల్ బి టాప్ 5, భరణి గారు టాప్ 5, వీళ్ళు మొత్తం టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్లుగా మారబోతున్నారు. సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా 100%గా 1000% ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంటే. 1000% ఎలిమినేషన్ అయ్యి నెక్స్ట్ వీక్, ఈ వారం తప్పించుకున్నా కూడా నెక్స్ట్ వీక్ తప్పించుకోలేడు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళేసి వస్తాడు. నెక్స్ట్ వీక్ తప్పించుకోలేడంటే మైబీ ఎలిమినేషన్లోకి వీళ్ళు తీసుకురాకపోతే తప్పించుకోవచ్చు. పుసుక్కున సంజన గారు కానీ భరణి గారు కానీ ఎలిమినేషన్కి వచ్చిరనుకో, సుమన్ శెట్టి గారు రాకుండా కథం ఎగిరిపోయినట్టే. అలా భరణి గారు కానీ ఎవరు సంజన గారు కానీ ఇద్దరిలో ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఎలిమినేషన్ అయినట్టే. సుమన్ శెట్టి గారు టాప్ 6లో ఉండిపోవడం జరుగుతుంది. ఇది జరగబోతుంది. ఈ రోజు అయితే సింగిల్ ఎలిమినేషన్ జరిగింది ఇప్పటి వరకు అయితే. ఈ రోజు వరకు రేపటి అప్డేట్లో మరి ఏం జరుగుతుందో తెలియదు. 99% అయితే ఏది డబల్ ఎలిమినేషన్కి ఛాయిస్ ఉంది. 91% చెప్పలేను, డబల్ ఎలిమినేషన్కి ఛాయిస్ ఉంది. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ వెళ్ళిపోయే కంటెస్టెంట్ అయితే సుమన్ శెట్టి గారే. లేదు పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ వీక్లో కూడా వెళ్ళిపోయేది సుమన్ శెట్టి గారే. నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తే వెళ్ళిపోయే కంటెస్టెంట్స్ మాత్రం సుమన్ శెట్టి గారే. ఇప్పుడు మాత్రము రీతు చౌదరి ఎలిమినేషన్ అయింది. రీతు చౌదరికి అన్ని ఫిజికల్ గేమ్లు అంటే అసలు అందరు అమ్మాయిల కంటే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఫిజికల్ టాస్క్ వచ్చిందంటే ఈ అమ్మాయి అని చెప్పుకోవచ్చు. ఈ అమ్మాయి ఒకటి మైనస్ ఏంటంటే ఈ అబ్బాయితోని ఉండడం, ఈ అబ్బాయి చాటుకుండి ఈ అబ్బాయితోని పులిహోర కంటెంట్ అనేది ఎక్కువ కలపడము. దాని తర్వాత నెగిటివిటీ బాగా వచ్చింది. సంకలలో చేసుకొని కూర్చుంటారు, ఆడ కూర్చుంటారు, ఈడ కూర్చుంటారు అని చెప్పి నిన్న కూడా టాస్క్ ఓడిపోగానే ఉరికొచ్చి అబ్బాయిని కౌలించుకొని అబ్బాయిని చేతులు పట్టుకొని అబ్బాయి ముద్దు పెట్టి ఏంటి ఇదంతా ఎలా ఉండిపోయిందంటే చూడడానికే అందరికి తీసుకోలేకపోయారు. అరే ఏంది సంజన గారు చెప్పిందంటే ఆడ జరిగేది అదే కదరా అనే విధంగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు తెలియకుండా కొన్ని జరుగుతున్నాయి అని చెప్పేసి హౌస్లో కొన్ని పుకార్లు వచ్చినాయి కదా. ఏంటి మిడ్ నైట్లో వీళ్ళందరూ కలిసి కళ్యాణ్ ఇమానియల్ వీళ్ళందరూ కలిసి ముచ్చట పెట్టుకుంటారు. మిడ్ నైట్లో కూడా కొన్ని విషయాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి ఇదంతా బిగ్ బాస్ టీం వాళ్ళు చూపించట్లేరు అని చెప్పేసి కూడా కొన్ని రూమర్లు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరిని పంపించాలి అనుకున్నారు. ఆడ స్ట్రాంగ్గా డిమాండ్ పవన్కు ఓటింగ్ పడుతుంది. కాబట్టి రీతు చౌదరిని పంపించే ఉద్దేశంతో రీతు చౌదరిని పంపించినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ నిన్న భరణి గారితో జరిగినటువంటి టాస్క్లో ఆ అమ్మాయి రింగు దాయడం కూడా
మైనస్ అయిపోయింది. ఈ అమ్మాయి రింగు దాయకుండా ఉండుంటే సరే ఏంటి ఆడ ఇది ఏది ట్రయాంగిల్ అన్నప్పుడు ట్రయాంగిల్ మిస్టేక్ ఎవరిది? సంజన గారు చూసుకోపోవడం, సంజన గారు మిస్టేక్ కింద పోయేది. ఇక్కడ ఏం చేసింది ఈ అమ్మాయి? రింగు కూడా దాసి మళ్ళీ రింగు లేదు, అది లేదు, ఇది లేదు దబాయించడం వల్ల కూడా కొంత మైనస్ ఏర్పడింది. అక్కడ అందరూ హేట్ చేసేసారు. ఏంటంటే ఈ అమ్మాయి ఏంద్ర ఇంత చిల్లరగా బిహేవ్ చేస్తుంది, గేమ్ కోసం ఎవరినైనా తొక్కేస్తుందా, అంత చిల్లరగా ఆట ఆడుతుంది ఏంద్రా అనే ఉద్దేశంతో కూడా ఈ అమ్మాయిని ఎలిమినేషన్ చేసినట్టు తెలిసింది. ఆ అమ్మాయి ఇంకా నిన్న ఆడ టవర్ గట్టు పడగొట్టు అనే టాస్క్ ఆడిరు కదా, అందులో టవర్ను ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో తనుజ డైరెక్ట్ చెప్పింది కళ్యాణ్కు నేను సపోర్ట్ చేస్తున్నా, కళ్యాణ్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో నేను వాళ్ళ టవర్కు నేను టార్గెట్ చేస్తాను అని చెప్పేసి అన్నప్పుడు డిమాండ్ పవన్ రితు చౌదరి సపోర్ట్ చేస్తున్నాడు. డిమాండ్ పవన్ ఏం చేసాడు? కళ్యాణ్ టవర్ని కొడుతున్నప్పుడు తనుజ డైరెక్ట్ వాళ్ళ ఫ్రెండ్ అని జూలే అక్కడ సపోర్ట్ చేస్తున్నటువంటి కంటెస్టెంట్స్ ఎవరైనా పర్లేదు నీ సపోర్ట్ చేస్తే బలంగా నిలబడతా అనుకుంది. కాబట్టి తనుజ రీతు చౌదరికి టవర్ని పడగొట్టడానికి ట్రై చేసింది ఫస్ట్ రౌండ్లో. అప్పుడు రీతు చౌదరి కూడా తనుజను ఒక ఫ్రెండ్ అని చూడకుండా కూడా ఏంటి నాకు ఇంతకుముందు సపోర్ట్ చేస్తాను, ఒక ఫ్రెండ్ అని కూడా లేదు, నీకు ఏది లేదని చెప్పేసి తనుజ పైన కూడా అరవడం జరిగింది. నెక్స్ట్ రౌండ్లో తనుజ సపోర్ట్ చేయడం వల్లనే ఆ అమ్మాయి నిగ్గి టికెట్ పిన్నెల ఫైనల్ రౌండ్ ఆడడం జరిగింది. అక్కడ దాకా వచ్చేసింది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి చెయ్యి నొప్పితోటి హ్యాండ్ నొప్పి మస్తు బాధపడుతుంటుంది. హ్యాండ్ నొప్పితోని అంత అరే అక్కడ దాకా తీసుకొచ్చింది నాకు. ఆడ ఇప్పుడు ఇమానియల్ చెప్తుంటాడు, అరే డిమాండ్ పవన్ కూడా అంత కసి కొద్ది కొట్టినా కూడా నాయి పడలే, కానీ తనుజ లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా ఇసిరెత్తిన పడిపోయినారా, అమ్మాయి ఇట్లా ఇసిరేసిందిరా ఉత్తాన పడిపోయినారా నాయి. అసలు ఆ రౌండ్లో నేను ఇప్పుడు ఏది అవుట్ కావడం కారణం తనుజనేరా, భలే పడిపోయిందిరా అని చెప్పేసి కళ్యాణ్తో చెప్తుంటాడు ఇమానియల్. అంటే అంత ఆ రేంజ్లో తనకు ఈ చెయ్యి పెయిన్ ఉన్నా కూడా, చెయ్యి బాగలేకపోయినా కూడా ఆ రౌండ్లో హెల్పింగ్ చేసినటువంటి తనుజ దగ్గరికి తర్వాత డిమాండ్ పవన్ దగ్గరికి ఉరికి డిమాండ్ పవన్ గౌలించుకొని డిమాండ్ పవన్ దగ్గర బోర్ నేడిచి నాకు ఎవరు లేరని ఏడిచి వచ్చి తనుజ దగ్గరికి వచ్చేసి తనుజ చెప్తూనే ఉండేది ఫస్ట్ నుంచి, నీ ఆట నువ్వు వాడు నిజాయితీగా ఆడు, నీ ఆట నువ్వు వాడు నిజాయితీగా ఆడు అని చెప్పేసి చెప్పింది. ఈరోజు ఒకవేళ అమ్మాయి హౌస్లో ఉండాలనుకున్నప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు తనుజకి ఓటింగ్ ఉంది, తనుజ టాప్ 1లో ఉంది, తనుజ ఈ సీజన్లో లేడీ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది కూడా ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఇమాన్యుయల్ కూడా రీతు చౌదరి కూడా ఇద్దరు బయట తిరుగుతూ ఇద్దరు డిస్కషన్ చేసుకున్నప్పుడు కూడా ఆ అమ్మాయికి వెలగాల్సింది ఉండే. నేను డిమాండ్ పవన్కు దూరంగా ఉండి, డిమాండ్ పవన్ వల్ల ఈ అమ్మాయి ఓటింగ్ ఏదో తగ్గిందని కాదు, డిమాండ్ పవన్కు దూరంగా ఉండి మీ ఇద్దరం గొడవలు చేసుకోకుండా ఉండి నేను తనుజకు క్లోజ్గా ఉండడం వల్ల ఎందుకంటే తనుజ నామినేషన్ లేకపోతే నాకు పడితే, ఎందుకంటే ఒక ఫ్రెండ్స్కి ఎన్నో సీజన్లు చూస్తుంటావు కదా, ఫ్రెండ్స్ నామినేషన్ లేకపోతే ఇంకో ఫ్రెండ్ ఓట్లు ఇంకో ఫ్రెండ్ షేర్ అవుతాయి కదా, ఆ రకంగా నాకు నామినేషన్ లేకపోతే తనుజ వల్ల నాకు ప్లేస్ అవుతుంది. తనుజ నన్ను ఒక వారం సేవ్ చేయడం వల్ల నేను ఉండిపోయినా, నెక్స్ట్ వీక్ నేను నామినేషన్లో మళ్ళీ క్యాప్టెన్ కావడానికి కూడా తనుజనే నాకు హెల్పింగ్ చేసింది. ఆ రోజు ఏది మన సుమన్ శెట్టి గారికి విన్నింగ్ ఇవ్వకపోతే ఆ రోజు నేను క్యాప్టెన్ అయినా కదా, నాకు అంత హెల్పింగ్ చేసినటువంటి అమ్మాయి మా అమ్మ వచ్చి కూడా చెప్పింది. తనుజ చెప్పడం వల్ల నేను ఒక తనుజ స్థానంలో ఉంటే నేను కూడా అయ్యే మాటలు చెప్తున్నాను అమ్మ అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా అదే మాటలు చెప్పింది, మా అమ్మ కూడా అదే చెప్పింది. తనుజ గురించి ఇంతగా పొగిడింది. నేను తనుజతోటి క్లోజ్గా ఉండడం వల్ల నాకు ఓటింగ్ పెరిగేదేమో అని చెప్పేసి అనుకొని ఉంటే బాగుండు. తనుజ నా కోసం అంత స్టాండ్ తీసుకుంటున్నా కూడా నేను ఏం చేస్తున్నాను, నేను అనవసరంగా ఆ అమ్మాయిని దూరం చేసుకుంటానన్న ఆలోచన విధానాన్ని కూడా కోల్పోయింది. అందుకోసమని ఈరోజు ఆ అమ్మాయికి ఎవరు ఓటింగ్ కూడా పడకపోవడం వల్ల ఆ అమ్మాయి డేంజర్ జోన్లోకి రావడం జరిగింది. డేంజర్ జోన్ నుంచి ఈరోజు ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయింది ఆ అమ్మాయి. బాధాకరం విషయం, ఎందుకంటే నేను అనుకున్నా ఈ సీజన్లో ఇద్దరు అమ్మాయిలు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు కావచ్చు అని అనుకున్నాను. ఫస్ట్ సంజన గారికి ఎట్లా సింపతి వర్కౌట్ అయింది, రీతు చౌదరి వల్ల సంజన గారికి సింపతి వర్కౌట్ అయింది. రీతు చౌదరి వల్ల ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఉన్నది సంజన గారు ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా అని అనుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేసిందే చెప్తారు కదా, అంటే అక్కడ ఏం చేసిరో ఏందో తెలియదు, మనకైతే కనిపించలేదు. ఎక్కడ వాళ్ళు మామూలుగా అసభ్యకరంగా అయితే ఎక్కడ ఏం చేసినట్టయితే కనిపించలేదు. కానీ జనాలు ఏంటంటే బయట రీతు చౌదరికి ఉన్నటువంటి నెగిటివిటీ వల్ల ఈ అమ్మాయిని నెగిటివ్ కోణాలనే చూడడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి భరణి గారు రింగ్ దాయడం వల్ల ఇంకా నెగిటివ్లోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఈరోజు డేంజర్. యాక్చువల్గా చెప్పాలంటే సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ అవ్వాలి, 100% సుమన్ శెట్టి గారే ఎలిమినేషన్ అవ్వాలి. నిన్న టాస్కులతోనే ఆ అమ్మాయి దెబ్బకు మైనస్లో పడిపోయింది. ఆ అమ్మాయికి డేంజర్ జోన్లోకి వచ్చేసి ఎలిమినేషన్ ఇవ్వడం అనేది జరిగిపోయింది. బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. అమ్మాయి ఒక్క అడుగు దూరంలో అట్టు చూసినావా, అలా ఎలిమినేషన్ అనేది ఈరోజు ఆ అమ్మాయికి చాలా దుఃఖాన్ని కలిగించిన విషయం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలిమినేషన్ అవ్వడం వల్ల డిమాండ్ పవన్కి ప్లస్ అవుతుంది. డిమాండ్ పవన్ ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్, ఆయన టాప్ 3లో ఎలిమినేషన్ అయ్యే అవకాశం. టాప్ 3 ఎందుకంటే ఇమాన్యుయల్ కంటే ఎక్కువ ఓటింగ్ పడుతుంది అంటే చెప్పలేము. ఎందుకంటే రీతు ఆ ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ వెళ్ళిపోతే ఆయనకి ఓటింగ్ ఎంతో కొంత డిమాండ్ పవన్ షేర్ అవ్వడం వల్ల ఇమాన్యుయల్ కూడా ఇమాన్యుయల్ మించి కూడా పడవచ్చు. ఇమాన్యుయల్కు డిమాండ్ పవన్కి ఇద్దరికి థర్డ్ పొజిషన్లో, ఇద్దరికి టఫ్ అండ్ నువ్వు అన్నట్టుగా థర్డ్ పొజిషన్లో పోటీ పడవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరు అనుకుంటారో కామెంట్ చేయండి.
రీతు చౌదరి ఫేర్ ఎలిమినేషన్ జరిగిందా, అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందా, రీతు చౌదరి ఎలిమినేషన్ పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ఇది ఎలిమినేషన్ అప్డేట్ అండి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే ఇంకో వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చిందనుకో ప్లీజ్ దయచేసి లైక్లు మాత్రం చేయండి. లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి.